ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతి నమః, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాతే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ క్లాత్ బిజినెస్, బట్టల వ్యాపారం ఎవరు చేస్తారు అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఏ లగ్నం వారికైనా శని శుక్ర గ్రహ చేరిక ఉన్నవారు బట్టల వ్యాపారము క్లాత్ బిజినెస్ చేస్తారు అని చెప్పవచ్చును. శని అనగా బిజినెస్, ప్రజలు, శుక్రుడు అనగా అందము, బట్టలు. ఈ శని శుక్ర గ్రహ చేరిక ఉన్నవారు బట్టల వ్యాపారం చేస్తారు. దృష్టి ఉన్న +−3 డిగ్రీలో ఉన్న, పక్కపక్క రాశిలో ఉన్న, ఒకరి రాశిలో ఇంకొకరున్న, ఒకరి నక్షత్రంలో ఇంకొకరున్న, మ్యూచువల్ ఆస్పెక్ట్ ఉన్న వీరు బట్టల వ్యాపారంలో రాణిస్తారు అని చెప్పవచ్చును. ఇది ఎప్పుడు చేస్తారు అని అంటే శని యొక్క దశ, శుక్రుడి యొక్క అంతర్దశలో, శుక్రుడి యొక్క దశ శని యొక్క అంతర్దశలో ఈ బట్టల వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా గోచార గురు యొక్క దృష్టి పడినప్పుడు లేదా గోచార గురువు ప్రయాణించిన సంవత్సరము ఈ బట్టల వ్యాపారము అనేది చేస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి. తులలో శుక్రుడు ఉన్నారు, వీరికి 7th ఆస్పెక్ట్తో మేషంని చూస్తున్నారు. కుంభంలో శని భగవానుడు ఉండి 3rd ఆస్పెక్ట్తో మేషంని చూస్తున్నారు. కావున అక్కడ వీరికి గ్రహ చేరిక ఏర్పడింది. కావున వీరు బట్టల వ్యాపారంలో రాణిస్తున్నారు అని చెప్పవచ్చును. లేదా మీనంలో శని భగవానుడు ఉండి వృషభంలో శుక్రుడుని 3rd ఆస్పెక్ట్ చేస్తుండు. ఇలా ఉన్నవారు కూడా గ్రహ చేరిక వృషభంలో ఏర్పడి బట్టల వ్యాపారం చేస్తారు. వీరు బట్టల వ్యాపారంలో రాణిస్తారు అని చెప్పవచ్చును. వృశ్చికంలో శని భగవానుడు ఉన్నారు, వీరికి మేషంలో శుక్రుడు, వృషభంలో కుజుడు ఉన్నారు. గ్రహ పరివర్తన జరుగును. అప్పుడు వృషభంలో శుక్రుడు వచ్చును పరివర్తనలో. కావున వీరు బట్టల వ్యాపారం చేస్తారు. ఇలా ఉన్నా అని కూడా చెప్పవచ్చును. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.